మనకి ఇప్పటి వరకు స్కార్ఫేస్ 400 హైనాస్ని చంపాడని, 130 సింహాలని సోలో ఫైట్లో మట్టి గార్పించాడని, పెద్ద పెద్ద హిప్పోస్తో ఫైట్ చేసి చంపాడని మాత్రమే తెలుసు. కానీ మీలో ఎంతమందికి తెలుసు స్కార్ఫేస్ తన వాళ్ళకి ఒక మంచి బ్రదర్గా, ఒక మంచి ఫాదర్గా, ఒక మంచి హస్బెండ్గా ఉన్నాడని? ఒకవేళ మీకు స్కార్ఫేస్ గురించి అసలు ఏమీ తెలియకుంటే మన స్కార్ఫేస్ షార్ట్ వీడియో చూడండి. అది చూసి అప్పుడు ఈ వీడియోని చూడండి, ఫుల్ మజా వస్తుంది. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ టైం మన స్కార్ఫేస్ షార్ట్ వీడియోకి 50K లైక్స్ వచ్చాయి. ఈ వీడియోని 60K లైక్స్ టార్గెట్తో రెడీ చేసాం. స్కార్ఫేస్ ఫ్యాన్స్ చూసుకోండి, ఇంకా మరి రచ్చ అయిపోవాలి. స్కార్ఫేస్ కెన్యాలోని మాసై మారా అనే నేషనల్ రిజర్వ్కి చెందిన ఒక ఫేమస్ లెజెండరీ లైన్. తన లెఫ్ట్ ఐకి ఉన్న డిస్టింక్టివ్ స్కార్ వల్ల ఈజీగా వీడిని గుర్తుపట్టేవాళ్ళు. మేల్ ఆల్ఫా లైన్తో జరిగిన ఒక ఫైట్లో ఈ స్కార్ అనేది ఏర్పడింది. 2007లో పుట్టిన వీడు వితిన్ 3 to 4 ఇయర్స్లోనే మార్చ్ ప్రైడ్ అనే సింహాల గుంపుకి డామినెంట్ మేల్గా ఎదిగాడు. మరి ఏ ఇతర సింహాలకి ఇంత చిన్న వయసులో రాజుగా ఎదగడం అనేది సాధ్యం కాలేదు. స్కార్ఫేస్కి హంటర్, సికియో, మొరాని అని 3 తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. స్కార్ఫేస్ తన తమ్ముళ్ళతో కలిసి ఒక భయంకరమైన హంటింగ్ టీంని తయారు చేశాడు. మాసై రివర్ చుట్టూ ఉన్న 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని వీళ్ళు ఒంటి చేత్తో ఏలేవారంట. వాటి భూభాగంలోకి వచ్చిన ఏ జంతువుని వాళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఈవెన్ హిప్పోలైనా, ఏనుగులైనా, క్రొకోడైల్స్ అయినా తరిమి కొట్టేవాళ్ళు. ఈ 4 అన్నదమ్ముళ్ళు వాటి యొక్క యూనిటీకి, బలానికి బాగా ఫేమస్ అనమాట. వీటిని ముద్దుగా 4 మస్కిటేర్స్ అని కూడా పిలిచేవాళ్ళు. వీటి మీద బిగ్ క్యాట్ డైరీస్ అని, ప్యారడైజ్ ప్రైడ్ అని చాలా డాక్యుమెంటరీసే వచ్చాయి. మీకు కావాలనుకుంటే యూట్యూబ్లో వాటిని చెక్ చేయొచ్చు. జనరల్గా సింహాల గుంపుని లైన్ ప్రైడ్స్ అని పిలుస్తారు. వాటిలో ఫీమేల్స్, పిల్లలు మరియు ఇంకొన్ని మగ సింహాలు కూడా ఉంటాయి. ఈ ఫీమేల్ లైన్స్ యూజువల్గా సిస్టర్స్, కజిన్స్, డాటర్స్ అయి ఉంటాయి. వీటిలో ఒక పెద్ద సీనియర్ ఫీమేల్ లైన్ ఈ గుంపుని లీడ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మగ సింహాలు ఈ గుంపుని ఇతర జంతువుల నుంచి కాపాడడం, పెద్ద పెద్ద ఎరల్ని వేటాడడం, ఇంకా మేటింగ్ లాంటివి చేస్తూ ఉంటాయి. ఈ 4 అన్నదమ్ముళ్ళు ఈ గుంపు మీద ఏక కూడా వాలకుండా చూసుకునే వాళ్ళంట. 2017లో హంటర్ అనే ఒక సింహం చనిపోయినప్పటికీ స్కార్ తన 2 తమ్ముళ్లతో ఆ భూభాగం మీద ఆధిపత్యాన్ని కొనసాగించే వాళ్ళంట. స్కార్ఫేస్కి అంత అగ్రెసివ్ బిహేవియర్ ఉన్నప్పటికీ తన మేట్ అయిన ట్వానీతో చాలా స్ట్రాంగ్ బాండ్తో ఉండేవాడంట. మనోడికి పిల్లలు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పటికీ ఆ మాసై మారా ప్రాంతంలో స్కార్ యొక్క లెగసీని వాళ్ళ పిల్లల రూపంలో కంటిన్యూ చేస్తున్నారు. 2021 జూన్ 11 మధ్యాహ్నం 1 గంట సమయంలో అట్ ది ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్కి స్కార్ఫేస్ తన లాస్ట్ బ్రెత్ని వదిలాడు. చాలా డామినెంట్ మేల్ లైన్స్ లాగా స్కార్ఫేస్ ఏ యుద్ధంలోనో జబ్బుతోనో చనిపోలేదు. స్కార్ఫేస్ తన ఫుల్ జీవితాన్ని చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా గడిపేశాడు. హీ కేమ్, హీ కాంక్వర్డ్ అండ్ హీ లెఫ్ట్. స్కార్ఫేస్ పాసింగ్ స్కార్ఫేస్ యొక్క ఎరాకి, కాంక్వర్కి అండ్ రూలింగ్కి ఒక ఎండ్ కార్డ్ని అయితే వేసింది. స్కార్ఫేస్ మాసై మారా అనే ప్రాంతానికి తిరుగులేని రాజుగా ఉన్నాడు. స్కార్ఫేస్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు అలాంటి రాజు ఆ ప్రాంతానికి రాలేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కార్ఫేస్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ.